డిసెంబర్ 1 కావడంతో డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. పెద్ద నోట్ల రద్దయి దాదాపు 20 రోజులకు పైనే గడుస్తున్నప్పటికీ నగరవాసులకు ఇప్పటికీ కరెన్సీ కష్టాలు తీరట్లేదనే చెప్పుకోవచ్చు. కనీసం నిత్యావసర వస్తువులు కూడా కొనలేకుండా అల్లాడుతున్నటువంటి చాలామంది ఉన్నారు. మరి ఈరోజు నెల దాటిపోయి 1వ తేదీ సమీపిస్తుంది. ఇక జనాలంతా ఇప్పటివరకు అమ్మో 1వ తారీఖున సినిమా చూసిన వాళ్ళంతా ఇప్పుడు ఆ సినిమాలోని కష్టాలు అనుభవించే స్థితికి చేరుకున్నారు. ఎందుకంటే 1వ తేదీ వచ్చిందంటే చాలు పాల బిల్లు మొదలుకొని ప్రతి వస్తువుకు ఇంటి అద్దె ఇవన్నీ కట్టాల్సినట్టు ఉంటుంది. మరి అకౌంట్లో డబ్బులు ఉండి కూడా వాటిని డ్రా చేసుకోలేని వాళ్ళు మరికొందరు అయితే 1వ తేదీ సమీపిస్తున్నా వాళ్లకు జీతాలు రాక లేకపోతే డబ్బులు అందక అల్లాడుతున్నటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. ప్రస్తుతం మనం విద్యానగర్లోని ఒక అపార్ట్మెంట్లో ఉన్నాం. మరి ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు, వీళ్ళ ముందు 1వ తేదీ వచ్చిందంటే చాలు వాళ్ళ ముందు ఎలాంటి కష్టాలు ఉంటాయో తెలుసుకున్నాం. మనం ఈరోజు 31st అయిపోయి 1st సమీపిస్తున్నాం. ఇప్పటివరకు అమ్మ 1వ తారీఖున సినిమాల్లో చూసాం, సినిమా కష్టాలు చూసాం. మరి ఇప్పుడు లైవ్లీగా అనుభవిస్తున్నారు, ఎలా ఉంటుంది? యాక్చువల్లీ మన ప్రధానమంత్రి గారు తీసుకున్న ఈ డిమానిటైజేషన్ ఒక మాస్టర్ స్ట్రోక్గా అని చెప్పుకోవచ్చు. ఆయన అనుకున్నది ప్లస్ యాజ్ ఎడ్యుకేటెడ్ మనం కూడా అనుకుంటున్నాం ఓకే ఒక 2 months మనం ఇది బేర్ చేస్తే మేబీ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ విల్ బి సేఫ్, ప్రాబ్లీ బ్లాక్ మనీ అనే దాని నుంచి ఇండియాని కాపాడుకోవచ్చు అని మనం అనుకుంటున్నాం. బట్ యాజ్ ఈరోజు 23rd డే మనము ఈ ప్రాసెస్లో ఉన్నది. 22 days పాస్ అయిపోయి ఓకే మీరు అన్నట్టు అమ్మో ఫస్ట్ అవును ఈ క్లాస్ ఆఫ్ పీపుల్కి ఏమంటే మాకు కార్డ్స్ ఉన్నాయి, ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నా సరే ప్రాక్టికల్గా చూస్తే వీ హ్యావ్ టు పే ఆర్ సర్వెంట్ మెయిడ్స్ ఆర్ వాచ్మెన్, మిల్క్ బిల్స్ కానీ ఇవన్నీ పే చేసేటప్పుడు వీ నీడ్ దట్ లిక్విడ్ క్యాష్ ఇన్ అవర్ హ్యాండ్. సో అలాంటప్పుడు వాళ్ళకి మనం కొన్ని చెక్స్ ఇస్తామన్నా మీరు బ్యాంక్స్కి వెళ్ళి చూసేసరికి యూ హ్యావ్ హ్యూజ్ క్యూస్, క్యాష్ లేదు. ఇలాగా ఈ ఫస్ట్ నిన్నటి నుంచి చూస్తే అసలు ఎవ్రీ బ్యాంక్ హ్యాస్ అ బోర్డ్ కాల్డ్ నో క్యాష్. అరౌండ్ 1500 బ్యాంక్స్ హైదరాబాద్లో ఉంటే మీకు 1200 బ్యాంక్స్లో క్యాష్ లేదు. ఈరోజు ఫస్ట్ ఇండివిజువల్గా నాదే తీసుకుంటే ఐ హ్యాడ్ సమ్ రెనోవేషన్ వర్క్ ఎట్ హోమ్. అది ఇప్పుడు వాళ్ళకి పేమెంట్ చేయాలన్నా వాళ్ళు ఆగరు, చెక్స్ యాక్సెప్ట్ చేయరు. హౌ డు ఐ పే? సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో సమ్వేర్ ఒక కామన్ మ్యాన్స్ ప్రాక్టికల్ ప్రాబ్లం ఏదైతే ఉంటుంది అన్నది వాళ్ళు నోట్ చేసుకుని ఉంటే ఇంకా చాలా బాగుండేది. బట్ స్టిల్ యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ వీఆర్ విత్ అవర్ పిఎం. థ్యాంక్ యూ మేడం. యాజ్ ఏ హౌస్ వైఫ్గా ఎలాంటి కష్టాలు ఉంటాయి 1వ తేదీ రాగానే, ఎలాంటి బిల్స్ పే చేయడం? ఆబ్వియస్ 100% మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అందరికీ. తీసుకున్న డెసిషన్ అనేది చాలా మంచిది, అది 100% ఐ అగ్రీ విత్ మై పిఎం. ఒకటి ఏంటంటే ఫస్ట్ అనేసరికి చాలా భయం వేస్తుంది. ఆబ్వియస్ ఒకటే మెయిన్ ఏంటంటే కొంతమంది ఆగరు. మెయిన్ ఇప్పుడు మన సర్వెంట్ మెయిడ్స్ కానీ ఆటో వాళ్ళు కానీ అది వీ హ్యావ్ టు పే దమ్ బికాజ్ వాళ్ళు మన మీద డిపెండ్ అవుతారు కదా. అట్లీస్ట్ మనకి ఇప్పుడు ఏమైనా ప్రొవిజన్స్ కావాలంటే దేర్ ఈజ్ అన్ ఆప్షన్ ఆఫ్ గోయింగ్ సమ్వేర్ టు సమ్ మాల్స్ అండ్ టేకింగ్ ద ఇది మన సరుకులు అవన్నీ తీసుకోవచ్చు. కానీ వాళ్ళకి పాపం వాళ్ళు మెయిన్ మన మీదే డిపెండ్ అవుతారు కదా. సో వీ హ్యావ్ టు గివ్ దెమ్, వాళ్ళకి ఇవ్వాలి మనం. సో లిక్విడ్ క్యాష్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అదే నా యాజ్ ఎ హౌస్ వైఫ్ నేను అదే అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంతమందికి నేను ఎంత పేమెంట్ చేయాలి ఉంటే బాగుంటుంది. బ్యాంక్ కూడా ఎక్కువ ఐ థింక్ 10,000 ఇస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్లీ. సో ఫ్యూచర్లో ఏమైనా ఉంటే క్యాష్ ఉంటే బాగుంటుందని నేను ఇప్పుడు ప్రెజెంట్లీ కొంచెం కష్టం ఉన్నా లాంగ్ రన్లో ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్. ఇప్పటివరకు ఓల్డ్ నోట్స్ అవి ఎక్స్చేంజ్, బ్యాంక్స్కి వెళ్ళడం, ఏటీఎంలో విత్డ్రాల్ ఇవన్నీ ఉన్న టైంలో 1st తేదీ వచ్చేసింది. ఎలాంటి అలజడి ఉంది మీలో? ఫస్ట్ మెయిన్గా చేంజ్ లేకపోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇష్యూ ఆఫ్ 2000 రూపీస్ నోట్స్ ఈజ్ మోర్ దాన్ ద 100 రూపీస్ నోట్స్. అది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. ఎవరైనా ఇప్పుడు 1100 మనకి బిల్ అయితే మిగిలిన 900 గివింగ్ 100 నోట్స్ ఈజ్ వెరీ ప్రాబ్లం. సో ఆ 100 చేంజ్ ఇవ్వడం అనేది చాలా తక్కువైంది. కొంచెం ప్లాన్డ్గా చేసి ఉండాల్సింది. మోదీకి ముందే తెలిసినప్పుడు హీ వుడ్ హ్యావ్ ప్లాన్డ్ ఎర్లియర్. ఆ ప్రింటింగ్ ఆఫ్ దిస్ అండ్ ఇష్యూయింగ్ టు ద బ్యాంక్స్ అనేది ప్రయార్ జరిగి ఉండాల్సింది. ఎంతైనా ఇది ఇబ్బందికరమే. అండ్ సెకండ్ థింగ్ పని వాళ్ళు కానీ ఇంకా అన్ఎడ్యుకేటెడ్ కానీ వాళ్ళకి అవేర్నెస్ రావడానికి ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్. సో ఫర్ దట్ పీపుల్ హ్యాస్ టు ఫేస్ ప్రాబ్లమ్స్ అండ్ మెనీ పీపుల్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. ఇది ఒకటే కాదు, ప్రతి చోట కార్డ్స్ యాక్సెప్ట్ చేయడము అనేది కూడా జరగదు. అండ్ స్వైపింగ్ ద కార్డ్స్ ఈజ్ ఆల్సో ఏ ప్రాబ్లం. ప్రతి చోట మనం స్వైప్ చేయలేము. కూరగాయల మార్కెట్కి వెళ్ళాలి అని అంటే అన్ని చోట్ల అది వీలవ్వదు. అండ్ రూరల్ ఏరియాస్లో పీపుల్ ఆర్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. చేంజ్ అనేది మెయిన్ ప్రాబ్లం నాకు తెలిసినంత మంది. విషపాలతో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.